నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వడానికి లైవ్ ముందుకు వచ్చాను. ఏంటంటే నేను ఒక 2 రోజుల క్రితం పెట్టిన లైవ్లో ఒక్క నిమిషం అండి చెప్తాను. రైట్, ఒక 2 days బ్యాక్ నేను ఒక చిన్న లైవ్ పెట్టాను. దాంట్లో నేను చూశాను, నాకు చాలామంది నిన్న చెప్పారు, థంబ్నైల్స్ ఏవో పెట్టారు, 50 సీట్లు జనసేనకి రాకపోతేనో లేదా ఇంకొందరు 50% ఓటింగ్ జనసేనకి రాకపోతే పేక్ కోసుకుంటానన్నా ఉంటాయి కదా, ఇది నిజమేనా అని చెప్పి నాకు మన పార్టీ లీడర్లు కొంతమంది, అలాగే పార్టీ కార్యకర్తలు కొంతమంది పంపించారు. దయచేసి అలాంటి థంబ్నైల్స్ మాత్రమే వాళ్ళు పెట్టారు. అలాంటి ఛాలెంజ్లు బండ్ల గణేష్ గారు చేసిన ఛాలెంజ్లు నేనైతే చేయలేదు. నేను చెప్పింది ఒక సంస్థ ఒక సర్వే చేసింది. ఆ సర్వేలో జనసేన పార్టీకి కాపు ఓట్లు ఏదైతే ఉందో, సపోజ్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే 12% కేవలం జనసేనకు వస్తాయి, 48% కాపు ఓట్లు వైసీపీకి వెళ్తాయి, 40% తెలుగుదేశం పార్టీకి వస్తాయి అన్నారు. అంటే సపోజ్ ఒక 50 లక్షల ఓట్లు కాపు ఓట్లు పోలైనవి అనుకోండి, 48% అంటే 50 లక్షల్లో 48% అంటే 24 దగ్గర 24 లక్షల ఓట్లు జనసేన రావంట, జగన్కి వెళ్తాయంట. 24 లక్షల ఓట్లు జగన్కి వెళ్తాయి. 40% అంటే 20 లక్షల ఓట్లు ఏమో తెలుగుదేశం పార్టీకి వెళ్తాయి. కేవలం 6 లక్షల ఓట్లు మాత్రమే జనసేనకు వస్తాయంట. అంటే 50 లక్షల ఓట్లు పోల్ అయితే కాపు ఓట్లు 24 లక్షలు వైసీపీ కంట, 20 లక్షలు తెలుగుదేశానికంట, కేవలం 6 లక్షలు జనసేనకంట. ఏమంటే ఇది ఏమైనా అర్థం ఉందా? ఇలాంటి తప్పుడు సర్వేలు చేయొద్దు. తప్పుడు వెధవల్లారా, మీరు ఏ పార్టీకి అమ్ముడు పోయారో, ఏ పార్టీతో కొమ్ము కాస్తారో, ఏ పార్టీ లీడర్లతో మీ ఫోటోలు ఉన్నాయో మాకు బాగా తెలుసు. ఇని నేను చెప్పానండి. నేను చెప్పిన ఛాలెంజ్ ఏంటంటే, అరే 50% కంటే తక్కువ అంటే 50 లక్షల పోలు అయితే 25 లక్షల ఓట్లు జనసేనకి రాకపోతే నేను పేక్ కోసుకుంటా. 12 లక్షలు నిజంగా నువ్వు చెప్పిన 12% ఓటింగ్ ఏదైతే ఉందో, అంటే 6 లక్షలు వస్తే నువ్వు పేక్ కోసుకోవడానికి రెడీగా ఉన్నావా అని చెప్పి మాట్లాడేనే కానీ, నేను జనసేన పార్టీకి కేవలం అంటే 50 ఓట్లు కానీ 50% కానీ వస్తే రాకపోతే నేను పేక్ కోసుకుంటానన్న మాట అవాస్తవం. దయచేసి ఇలాంటి వదంతులు నమ్మద్దు. థంబ్నైల్స్ పెట్టిన వాళ్ళకి విజ్ఞప్తి అండి, మీరు దయచేసి ఒకసారి విని నేనేం చెప్పానో మీరు థంబ్నైల్స్ పెట్టాలి. అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవుతుంది కాబట్టి మీకు చిన్న రిక్వెస్ట్, మీడియా వాళ్ళకి, నేను మీడియాకి ఎప్పుడు గౌరవం అనేది ఇస్తాను. దయచేసి ఒకసారి నేనేమన్నానో మీరు అదే దాని గురించి మాత్రమే మాట్లాడండి. ఏంటి బ్రదర్, అద్దేపల్లె శ్రీధర్ గారి గురించి ఒకసారి మాట్లాడండి. నేను అద్దేపల్లె శ్రీధర్ గారిది ఇప్పుడే చూశాను, ఒక వీడియో పెట్టారు పొద్దున మా డిబేట్లో. నేను ఆయన మాట్లాడినాక నేను ఇచ్చిన కౌంటర్ కూడా చూడండి దయచేసి, దాని తర్వాత ఉంటుంది. మీరు తప్పు మాట్లాడుతున్నారండి అని చెప్పి ఆయన ముందే మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఆయన పార్టీలోంచి బయటకు వెళ్ళిపోయారు, ఏదైనా మాట్లాడతారు. తోటి పొలిటీషియన్స్ లాగా ఆయన కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా తిప్పి కొట్టాల్సిన అవసరం మనకు కూడా ఉంటుంది. ఇది యాజ్ యూజువల్ మిగతా పార్టీలో ఎలా మాట్లాడారో, ఎలా మాట్లాడుతున్నారో ఇప్పుడు ఈయన కూడా మన పార్టీలో లేరు కాబట్టి మాట్లాడతారు. తప్పకుండా మీకు చేతైన వేలు మీరు తిప్పి కొట్టండి, మాకు చేతైన వేలు మేము కూడా తిప్పి కొడతాం. మనం పార్టీ అనేది ఒక వ్యక్తి మీదనో ఒక దీని మీదనో టార్గెట్ చేసేది కాదు, ఒక వ్యవస్థ మీద టార్గెట్ చేసేది. దయచేసి కార్యకర్తలకి ఇంకొక విజ్ఞప్తి అండి, ఏంటంటే 2 రోజుల్లో, అంటే రేపు ఒక్కరోజే ఉంది మనకి టైం, ఎల్లుండున మనకి కౌంటింగ్ జరుగుతూ ఉంది. వీళ్ళు ఇచ్చే 0 నుంచి 1% అనో, 1 నుంచి 2% ఓటింగ్ అనో, లేకపోతే 1 సీట్ అనో, 2 సీట్లను, 0 సీట్లను ఇచ్చేటువంటి దుర్మార్గమైనటువంటి వదంతుల్ని, సర్వేలను నమ్మకండి. ఎందుకంటే అలాంటి సర్వేలు ఇచ్చి మానసికంగా మనల్ని దెబ్బ కొట్టి రేపు కౌంటింగ్ ఏజెంట్లో అన్యాయం చేసి ఎలా అయినా సరే మనం గెలవచ్చు, ఎలా అయినా తప్పుడు పనులు మనం అక్కడ చేయొచ్చు అన్న విధానంలో మన కార్యకర్తలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి వదంతులను నమ్మద్దు. మనకి స్వచ్ఛంగా మంచి సీట్లు అయితే పక్కాగా వస్తాయి, మనం లేని గవర్నమెంట్ ఉండదు అని నేనైతే నమ్ముతా ఉన్నా. చూద్దాం, ఖచ్చితంగా మనకి మంచి నెంబర్ అయితే మనకి రాబోతా ఉంది అని నేను నమ్ముతా ఉన్నానండి. తప్పకుండా ఎవరికి పూర్తి స్థాయి మెజారిటీ వస్తుంది నేను నమ్మట్లేదు, మీరు కూడా దాంట్లోనే ఉండండి. బట్ 1 డేలో ఉంది, చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో. మనం వ్యక్తులు కాదు వ్యవస్థలను విమర్శించుకుంటా వెళ్దాం. ఎవరైనా సరే దయచేసి రేపు ఈ సర్వేలను నమ్మకండి, వదంతులను నమ్మకండి. మన జోలికి మనకి ఎన్ని సీట్లు వచ్చినా ఒకటేనండి, 1 సీటు చాలు.
వాళ్ళ నెత్తి మీద కూర్చోగలం మనం వెళ్ళి, అంత ధైర్యం ఉంది. ఈ ధైర్యమే కదా మీరందరూ వచ్చి పని చేస్తున్నారంటే, ఉద్యోగాలు మానేసి లేకపోతే ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి అమెరికాల నుంచి, ఆస్ట్రేలియా నుంచి, బెంగళూరు నుంచి ఉద్యోగాలు కానీ ఏదైనా వదులుకొని వచ్చి పనిచేస్తున్నామంటే పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ నచ్చి 10 మందికి మనం ఏదో ఒకటి చేద్దాం అన్న విధానంలోనే కదా మీరు అందరూ వచ్చారు. రిజల్ట్తో సంబంధం లేకుండా పనిచేద్దామనే కదా. సో మనందరం, నేనైతే రెడీ, ఎక్కడున్నా సరే, ఎక్కడున్నా పని చేస్తా, అమెరికాలో ఉన్నా పని చేస్తా, ఎక్కడున్నా నేనైతే పని చేయడానికి రెడీగానే ఉన్నాను. జనసేన పార్టీతో కలిసి ఉందాం, మనం అదే ప్రామిస్ చేసాం. ఆ ప్రామిస్కి తగ్గట్టుగా మనం వెళ్దాం. మిగతా వాళ్ళతో మనకు సంబంధం లేదు. ఎవరు వెళ్ళినా సరే పార్టీలోంచి రేపు ఇంకా చాలామంది బయటకు వెళ్ళొచ్చేమో, వెళ్తే వెళ్ళనివ్వండి, మనకు సంబంధం లేదు. ఉన్నవాళ్ళు మనం మాత్రం కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్దాం, కష్టపడి పనిచేద్దాం. జనసేనకి తప్పకుండా మంచి స్థాయిలో మెజారిటీ అంటే మంచి స్థాయిలో సీట్లు రాబోతున్నాయి. వీళ్ళు ఇచ్చిన 1-2 కాదు, దొంగ సర్వేలు, బూటకపు మాటలు, అలాగే ఏమంటాం వాళ్ళ బడాబాబులతో ఉన్న రిలేషన్ బట్టి సర్వేలు ఇచ్చారు, బెట్టింగ్ల కోసం బెట్టింగ్ రాజాల సర్వేలు ఇచ్చారు. ఇవన్నీ నమ్మకండి. మనం 100% ఒక మంచి స్థాయిలో మన పార్టీ ముందుకు వెళ్ళబోతా ఉంది. సో మీరు ఆ ఒక్క విషయాన్ని మాత్రమే గ్రహించండి. ఇలాంటి తొక్కలో సర్వేలను నమ్మకండి. అర్థమవుతుంది కదా. నేను అలాంటి ఛాలెంజ్లు అయితే చేయలేదు, అది కూడా దయచేసి వినండి. నా వీడియో చూడండి, ఏమన్నాను. ఎవరైతే ఆ తొక్కలో సర్వే ఇచ్చారో వాడికి ఛాలెంజ్ చేశా. 50 సీట్లో 50% కాదు నేను చెప్పింది. కాపు ఓట్లు కేవలం చాలా తక్కువ స్థాయిలో మనకి ఇచ్చారు, మిగతా అన్ని వాళ్ళకి వస్తాయంట అంటే నవ్వు వచ్చి చెప్పాను. కళ్యాణ్ గారు కాపులను ఓన్ చేసుకోకపోయినా కాపులు కళ్యాణ్ గారిని ఓన్ చేసుకున్న మాట వాస్తవం. సో అది ఎవరు కాదనలేని మాట. కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అయిపోయింది, రిజల్ట్ అక్కడ ఉంది. సో దాన్ని బట్టి మనం వెళ్దాం. ఎన్ని సీట్లు వచ్చినా, ఎన్ని ఓట్లు వచ్చినా, సపోజ్ ఎన్ని ఓట్లు వచ్చినా నిజాయితీ గల్లోళ్ళు ఇంతమంది మనకు ఓట్లు వేశారు. ఇంకా నిజాయితీ గల్లోళ్ళు చాలామంది ఉన్నారు. రేపు గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళతో కూడా మనం ఓట్లు వేయించే కెపాసిటీ మనం తీసుకురావాలి. కలిసికట్టుగా పనిచేద్దాం. సో దయచేసి అందరూ కూడా ఎవరు నిరుత్సాహపడకండి. టిష్యూలు ఎవరండి, నిరుత్సాహపడే ఆలోచనలు ఎవరూ చేయొద్దు. నేనైతే మా అమ్మ ఫోన్ చేసి చెప్తా ఉంది నాకు, నువ్వు బాధపడతావేమో, చాలా ఏం పట్టించుకోకు, కష్టపడ్డావు, నీకు చేతైంది చేసావు, మంచి జరుగుతుంది, ఏం కాదు, ఒకవేళ అటు ఇటు అయినా కూడా ధైర్యంగా ఉండి ఏం కాదని. నేను చాలా ధైర్యంగా ఉన్నా, మీరు కూడా అందరూ చాలా ధైర్యంగా ఉండండి, ఏమీ కాదు. మా అమ్మకు కూడా అదే చెప్పాను, ధైర్యంగా ఉన్నా. నాకైతే అసలు అలాంటి భయం లేదు. ఫైట్ చేయడానికి వచ్చాం, ప్రశ్నించడానికి వచ్చాం, తప్పు చేసేవాడు నెత్తి మీద కూర్చోడానికి వచ్చామే కానీ భయపడి పారిపోవడానికి అయితే రాలేదు. సో కార్యకర్తలు అందరం కూడా ధైర్యంగా ఉన్నాం. ఈ దొంగ సర్వేలు అయితే ఎట్టి పరిస్థితుల్లో నిజమైతే కావండి, ఎవరు నమ్మకండి. మనకి మంచి నెంబర్ అయితే వస్తుంది. టీడీపీ 135, వైసీపీ 135 అంట. అదే కదా 270 సీట్లు అవుతున్నాయి. అక్కడే 270 అయినాయి అంటే మిగతా ఏమున్నాయి? ఇంకా అక్కడ మిగతా ఏమున్నాయండి? 270 వాళ్ళకే పోతే ఇంకేమైనా ఉన్నాయా? 294 నియోజకవర్గాల్లో మనం పోటీ చేయట్లా. 294 నియోజకవర్గాల్లో అయితే ఉమ్మడి రాష్ట్రంలో అయితే సరే వాళ్ళకి 270 పోయినా ఇక మిగతా 20 టీఆర్ఎస్ మనం కొట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఉమ్మడి రాష్ట్రం కాదు, సపరేట్గా అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ సీమాంధ్రగా, తెలంగాణ లేదు. 175, 175కి 270 ఎలా వస్తాయి మనకి? రైట్ సార్, చాలామంది మెసేజ్లు పెట్టారు. మనందరం కూడా థ్యాంక్ యూ తేజు, థ్యాంక్ యూ శిరీష, మనందరం కూడా థ్యాంక్ యూ శంకర్ బాబు. సో మనందరం అలాగే నిలబడదాం. ప్రశ్నించడానికి వచ్చిన పార్టీ ప్రశ్నిస్తాం. మనకేమి ఇప్పుడు ఎమర్జెంటుగా మనం సాధించేసి ఎరక్కొట్టుకోవాల్సింది అయితే ఏమీ లేదండి. డోమరి జనసేన నిలబడుతుంది. జనసేన నాగేంద్ర బాబు, జనసేన నువ్వు విజయవాడ ఎప్పుడు వస్తున్నావు? వస్తా విజయవాడకి. మురళీ నాయుడు, సుభాని, మౌలి నాయుడు, అజయ్, శ్రీ పుష్ప గారు, హలో అండి. శివాజీ, హాయ్, థ్యాంక్ యూ స్మైలీ విజయ్.
శేఖరావళి, శేషు, పండు, అల్లు అర్జున్, వెంకట ప్రసాద్. రైట్, మళ్ళీ మాట్లాడతాను. నేను డ్రైవింగ్లో ఉన్నాను, మధ్యలో ఆపి చిన్న లైవ్ ఇచ్చాను, చిన్న క్లారిఫికేషన్ కోసం. ఎవరు కూడా సందేహపడద్దు. మనం మంచి నెంబర్ వస్తుంది మనకి రాందేం లేదు. అలాగే మీరు అద్దేపల్లి శ్రీధర్ గారి గురించి మాట్లాడితే ఆ లైవ్ డిబేట్లోనే చూడండి. ఆయన మాట్లాడిన తర్వాత నేను సీరియస్గా ఎలా మాట్లాడానో చూడండి. సో అది కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే ఎవరు మాట్లాడినా కండెమ్ చేస్తాం. మనం ఎవరు మాట్లాడినా కండెమ్ చేస్తాం. ఎందుకంటే ఏదైనా కానీ తప్పు మాట్లాడితే తప్పకుండా మనం కండెమ్ చేయాల్సిన అవసరం మనకు ఉందండి. తప్పకుండా కండెమ్ చేద్దాం అంతే. సేనాపల్లి కిట్టు, దయ్యవరపు పూర్ణ, కార్తీక, జై జనసేన, షహీనా, థ్యాంక్ యూ, మోహన్. డిబేట్స్లో కొంచెం జాగ్రత్త బ్రో, సాయి గారు మిమ్మల్ని ప్రొవోక్ చేస్తున్నారు. భయ్యా డిబేట్స్ నన్ను ప్రొవోక్ చేయటం అలాంటివి ఏమి ఉండవు. మీకు నచ్చినట్టుగా మేము మాట్లాడాలంటే మాట్లాడలేము. ఒక్కొక్కరికి ఒక్కొక్క శభాష్ అంటారు, కొందరికి నచ్చకపోవచ్చేమో. కానీ కాన్సెప్ట్ ఏంటి, దాని మీద మన నాలెడ్జ్ ఎంత, మనం ఎంతవరకు మాట్లాడగలం అంతవరకే మాట్లాడగలం. అందరికీ నచ్చినట్టు మాట్లాడాలంటే మాట్లాడలేం. రెండోది, సాయి గారు అయినా వచ్చు, ఎవరైనా కావచ్చు, హీజ్ ఎ జర్నలిస్ట్. ఆయన జనసేన ప్రతినిధి అని ఏమైనా చెప్పారా అండి? జనసేన కార్యకర్తన? అతను జర్నలిస్ట్. లేదు కొన్ని టీవీ5 మహాన్యూస్ మూర్తిని తీసుకోండి, టీవీ5 మూర్తిని తీసుకోండి. అంటే మహాన్యూస్లో ఉన్నప్పుడు కానీ, హెచ్ఎం టీవీ కానీ, టీవీ9 కానీ ఎవరు మనకి సపోర్ట్గా ఉన్నారు? ఏ జర్నలిస్ట్ సపోర్ట్గా ఉన్నారు? అలా అనుకుంటే మనం ఏ జర్నలిస్ట్, ఏ ఛానల్ కూడా మనం వెళ్ళలేము, మనం మాట్లాడలేము. సో మనం ఏది వెళ్ళినా కూడా పూర్తిగా పార్టీ పర్మిషన్తోనే, పార్టీ వాళ్ళు వెళ్ళమంటేనే వెళ్తామున్నాము. కానీ మా అంతటా మేము అడిగి సార్ మేము డిబేట్లకు వస్తాము అని చెప్పి ఫోన్ చేసి ఇదైతే కాదండి. సో పార్టీ వాళ్ళు వెళ్ళమంటేనే మనం వెళ్తున్నాం, మాట్లాడుతున్నాం. ఏ ఛానల్కి వెళ్ళాలో కూడా వాళ్ళు కూడా చెప్తా ఉంటారు. సో మీరు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నది. సో సాయి గారు జర్నలిస్ట్, అడుగుతారు. అలాగే మరి మిగతా ఛానల్లో ఉత్తిగా ఆరాస్తున్నారు మనల్ని, సున్నాలని, రోళ్ళని, మూళ్ళని. సమ్వాట్ మనం అందరినీ వదిలేసుకుంటా పోతే మన దగ్గర ఎవరు మిగలరు. మన ఛానల్లే మిగలాలి. ఇక మన ఛానల్ అంటే 99 ఉంది. ఏమో మనది కళ్యాణ్ గారు ఇన్వెస్ట్మెంట్ కాదు కదా, అది ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు కదా. సో ఏది ఏమైనా మనం చాలా జాగ్రత్తగా మాట్లాడటం అవసరం. ఏదున్నా సరే మనం కూడా జాగ్రత్తగానే ఉంటున్నాం. ఎలా పెడితే అలా మాట్లాడటానికి కానీ ఏదో ఉండదు. మన నాలెడ్జ్ మేరకు, మన పరిధి మేరకు మనం మాట్లాడగలం అంతవరకే. ఒక్క సీటు కాదు అసలు, మనం సున్నాలో ఉన్నామండి ఈ రోజున. మనకు ఎన్ని ఉన్నాయి? 0. ఏది మనం కోల్పోయేది ఏంటి? కోల్పోతే గెలిపితే వాళ్ళు కోల్పోతారు. మన 0 ఉన్నాయి. వస్తే మనకు ప్లస్సేగా, మైనస్ కాదు కదా. 1 వచ్చినా, 10 వచ్చినా, 20 వచ్చినా మనకు ప్లస్సే, మైనస్ అయితే కాదు. మనకు మైనస్ ఏం కాదు కదా, మనకు ప్లస్. ఏమవుతుంది? మన ప్లస్లో ఉన్నాం, వాళ్ళు మైనస్లో ఉన్నారు. ఒక్క ఓటు లేదు మనకి. ఈరోజు 40-50 లక్షలు ఓటింగ్ రాకపోతుంది. సో మనం ఎక్కడ చూసినా ప్లస్లో ఉన్నాం. మనం ప్లస్లో వెళ్దాం. మనం ఆ ప్లస్ని కాపాడుకుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే మనం సక్సెస్ అవుతాం 24లో. థ్యాంక్ యూ బ్రదర్ నాగేంద్ర బాబు గారు. కార్తీక్ యువ, ఆర్కే యాదవ్, మహేంద్ర, మార్పుడి పుష్పకుమారి, గంట్ల బాగా చెప్పారు. జై జనసేన అంటే మీరంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ బ్రదర్. మీ అందరి సపోర్ట్ ఉండబట్టి ఎంతో కొంత మనకి వాళ్ళు వచ్చేసాము. అంటే అక్కడి నుంచి 3 నెలలు ఉన్నా సరే, 3 నెలలు ధైర్యంగా వచ్చి ఉన్నాను అంటే మీరు అందరు ఇచ్చిన సపోర్టే. నాకేదో పదవులు కావాలి అసలు ఆలోచన కూడా లేదు, ఆలోచన కూడా రాదు నాకు. మౌలి నాయుడు, సుధీర్ యాదవ్, వినోద్, నాగేంద్ర,
వల్లభనాయుడు. మనం ఎవరిని కూడా, ముఖ్యంగా మన పార్టీలో ఉండే వ్యక్తుల్ని, అద్దేపల్లి శ్రీధర్ గారు మన పార్టీ కాదని వెళ్ళిపోయారు, మన పార్టీలో ఉండే వ్యక్తుల్ని 99% నేను ఎప్పుడు కూడా పొరపాటును కూడా 99% ఒకటే అర సంఘటన జరిగినాయి తప్ప చాలా జాగ్రత్తగా ఉంటా. పొరపాటును కూడా పబ్లిక్ వేదికల్లో ఇలా మీడియాకు వచ్చి పొరపాటును కూడా తక్కువ చేసి మాట్లాడండి. ఎవరిని కూడా, ఎవరైనా కూడా మనకే ఉంటాయి చిన్న ఇంట్లో సొంత అన్నదమ్ముల మధ్య బోల్డ్ ఉంటాయి. మన పార్టీలు ఇంతమంది మధ్య చిన్న జరుగుతూ ఉంటాయి. సో అవన్నిటిని నేను మైండ్లో అయితే పెట్టుకోను, ముందుకెళ్తూ ఉంటాం. బయట మాట్లాడను, మన ఇక్కడ లైవ్లోకి వచ్చి మాట్లాడాను. కేశవరావు పెట్రో విష్ణుబ్రో 24లో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలి ఉందండి. అంటే 24లో నాకైతే మైండ్లో ఉంది, 100% 24లో నేను వచ్చి పోటీ చేద్దాం అన్న ఆలోచనలో ఉన్నాను. దానికి మరి నా కష్టం, నా కృషి, నేను ఎంతవరకు ముందుకు వెళ్ళగలను అన్నీ చూడాలి కదా. నాకైతే ఉంది 24లో 100% నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. మరి దానికి నేను చేసే బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో అదంతా సూటబుల్ అనుకుంటే నాకు టికెట్ ఇస్తారు, దెన్ ఐ విల్ కంటెస్ట్. చూద్దాం. అదంతా కూడా అంటే రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నా, రాజకీయంలో ముందుకెళ్దాం అనుకుంటున్నా. ఎందుకు ఉండదు? ఎమ్మెల్యే అవ్వాలని లేకపోతే ఎంపీగా పోటీ చేయాలనో లేకుండానే ఇవన్నీ చేసుకుంటూ వస్తామని 4 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా. వెనక నుంచైనా ఏదైనా కానీ పనిచేస్తున్నాం కదా ఏదో రకంగా. సో సబ్జెక్ట్ తెలుసుకుంటున్నాం, నాలెడ్జ్ తెలుసుకుంటున్నాం, ఎక్కడ తప్పులు చేస్తున్నాం, ఎక్కడ ఒప్పులు చేస్తున్నాం, ఎంతవరకు ముందుకు వెళ్ళాలి, మన పార్టీకి ఇన్ని సీట్లు వస్తే ఏంటి, ఇన్ని సీట్లు రాకపోతే ఏంటి, అసలు ఏమి రాకపోతే ఏంటి, వాళ్ళు చెప్పినట్టు అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. ముందుకు ఎలా వెళ్ళాలి, ఫైట్ ఎలా చేయాలి, కళ్యాణ్ గారి ఐడియా ఆలోచన అలా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ వేళ ఆలోచిస్తున్నా. యా కేశవ, హలో అండి పుష్పకుమారి గారు, థ్యాంక్ యూ పుష్పకుమారి. మహేంద్ర గుడ్, సాయిరామ్, షణ్ముఖ, తెలుగు సేను, సాయిరామ్, రమేష్ నిమ్మలపల్లి, రాజు అడప, సాయి సూర్య. అసలు ఎన్ని సీట్లు గెలిచామనేది కాదు, గట్టిగా ఫైట్ చేసామా లేదా, అవినీతి మీద దెబ్బ కొట్టామా లేదా, ఒక్కొక్కడికి అసెంబ్లీలో ఒక్కడు చాలు 174 మందికి తప్పుడు చేసే వాళ్ళకి ఇది పోయించడానికి ఒక్కడు చాలు. ఆ ఒక్కడు రేపు అసెంబ్లీలోకి రాబోతున్నాడు, మీరు చూద్దరు. రైట్ మరా, నేను మళ్ళీ మాట్లాడతా. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ అండ్ గ్రేట్ సపోర్ట్ టువర్డ్స్ జనసేన. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.